మురుగన్ మానాడు మహాసభలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కుల మతాలను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారో అప్పటి నుంచి ఆయన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ముఖ్యంగా తమిళనాడు మంత్రులు పవన్ కళ్యాణ్ మాట తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఒక అవార్డు వేడుకలో ఆయన చేసిన కామెంట్స్ కి సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడం ఆశ్చర్యమనే చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి అండగా ఫ్యాన్స్ నిలిచారని కూడా చెప్పొచ్చు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక ట్విట్టర్ పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే ఒక అభిమాని సత్యరాజ్ చేసిన కామెంట్స్ కి దీటుగా అమ్మాయిని దత్తకు తీసుకుని తిరిగి అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇదే నా సిద్ధాంతం అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే సదరు అభిమాని చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై ఎవరైనా కామెంట్స్ చేస్తే మిగతా హీరోస్ అందరూ ఏకదాటిపై నిలబడి వారికి అండగా నిలుస్తారు. కానీ స్టార్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సత్యరాజ్ డైరెక్ట్ గా కామెంట్లు చేసినా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అయితే ముఖ్యంగా సొంత ఇండస్ట్రీ వ్యక్తిపై పక్క రాష్ట్రం నటుడు కౌంటర్లేసినా పట్టించుకొని వైనం ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కి అండగా మేమున్నామంటూ ఫ్యాన్స్ ముందడుగు వేసి ఇలా సత్యరాజ్ కి కౌంటర్లు ఇవ్వడం చూసి నెటిజన్స్ ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలు దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి. తమిళనాడులో జరిగిన మురుగన్ మహానాడు మహాసభకి హాజరైన పవన్ కళ్యాణ్ నాస్తికులు సెక్యులరిజంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నాస్తికులకు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మన దేశంలో సమస్య ఏంటంటే నాస్తికులు హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అయితే సంచలనమవుతున్నాయి.